చక్రాలతో పాటు వెనుక చక్రాలు సైతం ఎలాంటి అటు తిరుగుతాయి. అందరిలా కాకుండా 10 మందిలో ప్రత్యేకత చాటాలని తలచారు కాకినాడకు చెందిన ఐడియల్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. అనుకున్నదే తడవుగా ఓ బుల్లి కారు రూపొందించారు. అందుబాటులో లభించే పనికిరాని పాత వస్తువులతో కొత్త రూపం ఇచ్చారు. ద్విచక్ర వాహనానికి వాడే పెట్రోల్ ట్యాంకు, సిగ్నల్ లైట్లు, పాత మారుతి కారు ఇంజిన్, ఇనుప రేకులు ఇలా పాత వస్తువులతోనే సరికొత్త స్పిన్నర్ వాహనం రూపొందించారు. సాధారణంగా కారు ముందు చక్రాలను మాత్రమే స్టీరింగ్ తో తిప్పగలం. కానీ స్పిన్నర్ తో వెనుక చక్రాలు సైతం తిప్పే విధంగా విద్యార్థులు తీర్చిదిద్దారు. పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలు దృష్టిలో ఉంచుకొని ఇరుకు వీధుల్లో సైతం ఎటంటే అటు తిప్పే విధంగా కారు తయారు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. మా ఫ్రెండ్ ఇల్లు చాలా ఇరుకు రోడ్లో ఉంటుందండి. మేము కార్ మీద వెళ్తే చాలా దూరంగా పార్క్ చేసి 1 కిలోమీటర్ ఆ ఇంటికి నడవలసి వస్తుంది. అంటే ఇరుకు రోడ్లో ఇప్పుడున్న లేటెస్ట్ లగ్జరీ కార్స్ అన్నీ పనిచేయట్లేదండి, దానివల్ల నాయిస్ లేదండి. సో ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి మేము ఆలోచించామంటే 2 వీల్స్కి కాకుండా బ్యాక్ వీల్స్ కూడా స్టీరింగ్ పెడితే ఫ్రంట్ ఒక డైరెక్షన్ తిరిగితే బ్యాక్ రివర్స్ డైరెక్షన్ తిరిగితే దానివల్ల టర్నింగ్ రేడియస్ తగ్గి ఈజీగా కార్ టర్న్ అవుతుంది కదా, ఇరుకు రోడ్లు కూడా ఈజీగా టర్న్ అవుతుంది. సో అప్డేటెడ్ స్పీడ్లు అవుతాయి కాబట్టి 4 వీల్ స్టీరింగ్ కార్ డిజైన్ చేసామండి. ఇప్పుడు ఎక్కువ ఇరుకు రోడ్లు అలాగే పార్కింగ్ చేయడానికి కూడా రెండు కాళ్ళ మధ్యలో తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా, దానివల్ల దీన్ని యూజ్ చేసి తక్కువ రేడియస్తో మనం తిప్పచ్చు కాబట్టి ఈజీగా టర్న్ అవుతుంది. 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ కారు 1 లీటర్ ఇంధనంతో 20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 2 నెలల పాటు 10 మంది విద్యార్థులు శ్రమించి 65,000 రూపాయలతో ఈ బుల్లి కారును తయారు చేశారు. ఒక మధ్యతరగతి కుటుంబానికి సరిపడే విధంగా మేము దీన్ని తయారు చేస్తాం. దీని ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ పెద్ద కార్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. అది ఒక 2 వీలర్ ఖర్చులో ఒక చిన్న కారుని తయారు చేస్తే మధ్యతరగతి కుటుంబం మార్కెట్ అంతా వీళ్ళు గ్యాదర్ చేయగలరు. కాబట్టి మార్కెట్ చేయడం చాలా బాగుంటుంది. ఇది ఇరుకు సందుల్లోనే ఈజీగా తిరగలిగితే ట్రాఫిక్ సమస్యలను కూడా అధిగమించగలం. ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి కారు తయారు చేయడం అభినందనీయమని పలువురు ప్రశంసిస్తున్నారు.